ఇంటెలిజెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి ప్రొటెస్ట్ గురించి మాట్లాడదాము. ఈ ఎస్ఎస్సి ప్రొటెస్ట్ వల్ల మనకి ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందో కూడా చూద్దాం ఈ వీడియోలో. ఈ ప్రొటెస్ట్ జరగడం వల్ల మనకి లాభం ఏంటో కూడా ఈ వీడియోలో చూసేద్దాము. అసలుకి ఆర్ఆర్బి ఆస్పిరెన్స్, ఎస్ఎస్సి ఆస్పిరెన్స్ ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తే మనం బాగుపడతాం అనేది ఈ వీడియోలో చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒకే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే ఎస్ఎస్సికి ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రీవియస్లీ టీసీఎస్ కండక్ట్ చేసేది, కానీ ఇప్పుడు ఎడిక్విటీ కండక్ట్ చేస్తుంది. ఎవరైతే స్కామర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని ఎగ్జామ్స్ అనేటివి రిమోట్ యాక్సెస్తో రాపించింది అనమాట ఎడిక్విటీ మాత్రం ఎస్ఎస్సి సిజిఎల్ మాత్రం కండక్ట్ చేయకూడదని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్నారనమాట. దీనివల్ల ఆర్ఆర్బి ఆస్పిరెంట్స్కి ఏం ఇంపాక్ట్ ఉంటుందో కూడా ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ మనం ఇర్రెగ్యులారిటీస్ గురించి మాట్లాడినట్టయితే మనకి ప్రొటెస్ట్ జరగకముందే డిఓపిటి దగ్గరికి లెటర్ అనేది వెళ్ళిందనమాట. కానీ ఎవరే కానీ పట్టించుకోలేదు. చాలామంది టీచర్స్, స్టూడెంట్స్ అందరూ కలిపి రామ్లీలా మైదాన్లో మనకి ప్రొటెస్ట్ అనేది కండక్ట్ చేశారనమాట. మనకి ఇర్రెగ్యులారిటీస్ చూసినట్టయితే ఓటీపీ ఫిల్లింగ్ కానీ, ఫార్మ్ ఫిల్లింగ్ కానీ అసలు కండక్ట్ చేయలేదు సరిగ్గా. జస్ట్ ఎగ్జామ్ రేపు అంటే ఈ రోజు వదిలేదు, అడ్మిట్ కార్డు బ్లాంక్గా వదిలేదు. ఇలా అడ్మిట్ కార్డ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఫేస్ చేశారనమాట ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్. ఎగ్జామ్ సెంటర్స్ అనేవి చాలా అంటే చాలా దూరంగా వదిలేరనమాట. గుజరాత్లో ఉండేవానికి అండమాన్ అండ్ నికోబార్ ఇచ్చారు. అసలుకి ఏం చేయాలని చెప్పి వాటికి ఎగ్జామ్ రాసేకపోతున్నారా, ఏమన్నా పిక్నిక్ పోతున్నారా, ఏం తెలియకోకుండా డైరెక్ట్ ఇచ్చేసారనమాట. సెంటర్ అంత దూరం ఇచ్చారు. దానివల్ల అసలుకి ట్రావెల్ చేయడానికి టైం సరిపోదు. కానీ వాళ్ళు ఎలా ఇచ్చారని చెప్పి క్వశ్చన్ చేశారు ఆల్రెడీ, కానీ ఎవరే కానీ రెస్పాండ్ అవ్వలేదన్నమాట. ఎంట్రీ వెరిఫికేషన్ అనేది చాలా సరిగ్గా జరగలేదు. టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. పెన్స్, రఫ్ షీట్స్ అనేవి సరిగ్గా ప్రొవైడ్ చేయలేదు. స్టాఫ్ అనే వాళ్ళు మిస్బిహేవియర్ ఎక్కువ చేశారనమాట. స్టూడెంట్స్ని కొట్టడానికి కూడా ట్రై చేశారనమాట స్టాఫ్. అది కూడా 2 days బిఫోరే ఇచ్చారనమాట. క్వశ్చన్స్ అనేటివి అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ వచ్చాయి. మ్యాథ్స్ క్వశ్చన్స్ అనేటివి రీజనింగ్లో ఇచ్చారు. కొన్ని క్వశ్చన్స్ అనేటివి రిపీట్ అవుతున్నాయి ఇలా చాలా అంటే చాలా రాంగ్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఎస్ఎస్సి వాళ్ళు అసలుకి ఎందుకు ప్రొటెస్ట్ చేశారో చూసినట్టయితే మన డిమాండ్స్ ఏంటి అసలుకి. ఇప్పుడు దాకా జరిగిండే ఎస్ఎస్సి ఫేజ్ 13 కానీ, ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ కానీ ఈ ఎగ్జామ్స్ అనేటివి క్యాన్సిల్ చేసి అందరికి రీషెడ్యూల్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఎవరికంటే వాళ్ళకి మాత్రం వెండర్ అనేది ఇవ్వకూడదని ఫస్ట్ మెయిన్ పాయింట్. మనకి ఎవరైతే ఫేర్గా కండక్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని చెప్పి కోరుతున్నారనమాట. ఎస్ఎస్సి సిజిఎల్ అనేది యాక్చువల్గా మనకి సెప్టెంబర్లో కండక్ట్ చేస్తారు. కొద్దిగా టైం తీసుకొని అయినా కూడా మంచిగా కండక్ట్ చేయమని చెప్తున్నాం అనమాట. స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ వినటానికి స్టూడెంట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఒక కొత్త కమిటీని ఇవ్వాలని చెప్పి కోరుతున్నారనమాట. టీచర్స్ అందరూ కలిపి ఏవైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయో క్యాలెండర్లో ఏ డేట్కి ఇచ్చారో ఆ డేట్కి అయిపోవాలి. ఆన్సర్కి అనేది వెంటనే రావాలి. రిజల్ట్ అనేది కరెక్ట్ టైంకి అనేది వచ్చేయాలన్నమాట. ప్రాసెస్ అనేది త్వరగా కంప్లీట్ చేయాలని కోరారు. అలానే రైల్వే ఎగ్జామ్స్ కూడా చూడండి. రైల్వే ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏవైతే క్యాలెండర్ ఇప్పుడు ఇస్తున్నారో అది నెక్స్ట్ ఇయర్కి ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేస్తున్నారు వీళ్ళు. రైల్వే క్యాలెండర్ కానీ ఎస్ఎస్సి క్యాలెండర్ అనేది ఎగ్జాక్ట్ డేట్కి వచ్చేయాలి. ఎగ్జామ్స్ అనేటివి ఫెయిర్గా కండక్ట్ అవ్వాలి. మెయిన్ ఏం అదే అనమాట. మనకి రాంగ్ క్వశ్చన్స్ ఇవ్వకోకుండా 1-2 సార్లు చెక్ చేసుకొని ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో చాలా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి, కానీ ఫిల్ చేయట్లేదు. అసలుకి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో అన్నీ ఫిల్ చేయాలని చెప్పి కోరుతున్నాము. ఏవైతే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో అసలుకి లేకోకుండా చూడాలి. అడ్మిట్ కార్డ్ అనేది 5 days బిఫోరే ఇవ్వాలి. అట్లీస్ట్ క్యాండిడేట్స్ ఎక్కడైతే ప్రిఫర్ చేసి ఉంటారో సెంటర్స్ మ్యాక్సిమం అక్కడే ఇవ్వడానికి ట్రై చేయాలని చెప్పి కోరుతున్నాం అనమాట. ఇవన్నీ మనం డిమాండ్ చేస్తున్నాం అనమాట. రైల్వే కానీ, ఎస్ఎస్సి కానీ ఎవరైనా కూడా ఏ ఎగ్జామ్ అయినా కూడా క్యాలెండర్ ప్రకారంగానే మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయాలి. అలా అయితేనే మనకి సెలక్షన్ అనేది త్వరగా అవుతుంది. మనకి ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. మెయిన్గా రైల్వే అనమాట. ఎప్పుడంటే అప్పుడు ఇస్తుంది నోటిఫికేషన్ అనేది. క్యాలెండర్లో ఒక డేట్ ఉంటే మనకి ఒక డేట్ అనేది ఇస్తుంది అనమాట. చాలామంది ఆస్పిరెంట్స్ వెయిట్ చేస్తున్నారు ఈ ఎగ్జామ్స్ కోసము. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరికీ ఆల్ ద బెస్ట్. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఒకే ఒక లైక్ చేయండి. ఎవరైతే ఎస్ఎస్సి ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.